మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్తో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది? ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అని. కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. డిపిటి దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం ఇది జరుగుతూ ఉంది. అదే జగన్ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది? బట్టలు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్ళిపోతూ ఉండేది. తేడా అంతకన్నా ఇంకేం లేదు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన రాబడులు, రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలు ఈరోజు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్ర ఖజానాకి డబ్బులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి, ఆయన ఎమ్మెల్యే వాళ్ళ జోబుల్లోకి, వాళ్ళ బినామీల జోబుల్లోకి, వాళ్ళ మనుషుల జోబుల్లోకి ఖజానాకు రావాల్సిన డబ్బులు పక్కదోవ పడతా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవినీతి. లిక్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే, గ్రామాల్లో లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావు. ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకు 10 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు. డబ్బు ఎక్కడికి పోతా ఉంది అని అంటే గవర్నమెంట్కి రావడంలా. వీళ్ళ జోబీల్లో నుంచి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు వీళ్ళ జోబీల్లోకి పక్కదారు. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైటు, గ్రెనైటు, ఇవే కాదు అధిక రేట్లకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. మనం ₹2.49 మనం రైతులకు మేలు జరగాలని 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత కరెంటు ఖచ్చితంగా ఉండాలి అని, దాన్ని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ₹2.49కే మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసిన వాళ్ళు ఈరోజు చూస్తే పీపీఏలు ఏ రేటుకి చేస్తూ ఉన్నారు? ₹4.60 చేస్తూ ఉన్నారు. ఎక్కడ ₹2.49, ఎక్కడ ₹4 చిల్లరకు జరుగుతూ ఉంది ఈరోజు పీపీఏలు. ఇష్టం వచ్చినట్టుగా దోచుకో, పంచుకో, తినుకో. అమరావతిలో కట్టడాలు చూస్తే స్క్వేర్ ఫీట్కు ₹11,000 అడుక్కు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మహానగరంలోకి పోయి వెళ్ళి కట్టినా కూడా 5 స్టార్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, 5 స్టార్ లాబీలతో ఉండేది కట్టడానికి కూడా అడుక్కు 4,000 కాదు. ఈడ చూస్తే అమరావతిలో అడుక్కు 11,000. ఎక్కడ చూసినా అవినీతే. ఇంకా భూముల విషయంలో నేను చెప్పాల్సిన పనిలే. శనిక్కాయలకు, బెల్లాలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఏకంగా ఇలా బంధువు బాలకృష్ణ అల్లుడు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నేరుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు శనిక్కాయలకు, బెల్లాలకు కట్టబెడతా ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఏవి కూడా రాష్ట్రానికి రాకుండా అన్ని రకాలుగా కూడా దోచుకోవడము, దోచుకునేది తినుకోవడమే జరుగుతూ ఉంది. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటో తెలుసా? అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ తాగడంలా. వ్యవస్థలన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయినాయి. ఈరోజు పిల్లల చదువుల గురించి ఎవరు పట్టించుకోవడంలా. ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఏకంగా ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల దాదాపుగా 3,000 చిల్లర కోట్ల రూపాయలు రాక
నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా బోర్డు తిప్పేసి ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చెయ్యమని చెప్పి నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాయి. ఈరోజు పరిస్థితి విద్య తెరమరుగైపోయింది. నాడు నేడు కనపడ్డంలా, బడులలో ఇంగ్లీష్ మీడియం కనపడ్డంలా, బడులలో గోరుముద్ద క్వాలిటీ తగ్గిపోయింది, బడులలో ట్యాబులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా ఇంగ్లీష్లో బోధన చేసే పరిస్థితులు ఈరోజు రాకుండా పోయాయి. చదువులు పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయాయి. గవర్నమెంట్ బడులలో పిల్లలు జాయిన్ కావడంలా. విద్య పరిస్థితి అది, వైద్యం పరిస్థితి ఇది. రైతుల పరిస్థితి చూస్తే ఏ పంటకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు రాని పరిస్థితులకి, ఏ పంటకు రాని పరిస్థితి. అంతటి దారుణంగా ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2000 ఇస్తావా 3000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుంటాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా, పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలు 1400 కొనే నాతుడు లేడు. కొక్కోకు ధర లేదు, శనగ పంటకు ధర లేదు, అరటి పంటకు ధర లేదు, టమాటో పంటకు ధర లేదు. రైతుల పరిస్థితి ఇది. అయినా పాలన మీద ఏమాత్రం ధ్యాస లేదు. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే ఆదిత్య మిట్టల్ అనే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి